నువ్వెంతకాలం బతికుని శిక్షను అనుభవించినా నీ పాపం మాసిపోదు. అందుకే నువ్వు కలకాలం కన్నీళ్లే జీవనాధారంగా బతకాలని కోరుకుంటున్నాను. నీకు భౌతికంగా చావనేదే రాకూడదని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. వాట్ హ్యాపెండ్? ఏమైంది? ఎక్కడికి సూట్ కేసు పట్టుకుని బయలుదేరారు? అయినా ఏం కొంపలు మునిగిపోయాయని? మీ ఇద్దరూ చేసిందంతా చేసి మా బేబీని నానా రకాలుగా హింసించి ఏమీ తెలియనట్టుగా మీరేదో బాధలు పడ్డట్టుగా ఇంట్లోంచి బయటపడాలని చూస్తున్నారా? తప్పు చేసింది మీరు, శిక్ష అనుభవించాల్సింది మా బేబీనా? ఇదంతా ఏం కుదరదు. నేను అది జరిగింది. ఇంకొక నిమిషం కూడా ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక వెంటనే ఇక్కడికి వచ్చేశాను. అక్కడ పని మానేసినట్టే అని నీకు వేరే చెప్పనక్కర్లేదు కదా. ఇంకో చోట ఉద్యోగం వెతుక్కొని సన్నుత మిగిలిన బాకీ కూడా తీర్చేస్తాను. ఆవిడ గారిచ్చిన డబ్బుని తిరిగి ఆవిడ మొహాన కొడతాను. ఆ మనిషిలో ఇంత కపట ఉందన్నమాట. మొదట్లో పిచ్చి పిచ్చి షరతులు విధించినప్పుడే నాకెలాగో అనిపించింది. కొంచెం అనుమానం వచ్చినా నీకు చెప్పలేక మౌనంగా ఉండిపోయాను. ఏదైతేనే ఆవిడ గారికి బాగా బుద్ధి చెప్పొచ్చాను. బుర్ర పూర్తిగా శుభ్రం చేశాను. ఇంక రమ్మన్నా కూడా అలాంటి పాడ ఆలోచనలు రావు. మంచి పని చేశావు. ఆవిడగారు చేసిన పనుల్ని తలుచుకుంటుంటేనే రక్తం మరిగిపోతుంది. ఇంకొకళ్ళైతే అన్నీ సహించి భరించేవాళ్ళు, ఏడుస్తూ ఊరుకునేవాళ్ళు. నువ్వు కాబట్టి తగిన గుణపాఠం నేర్పించావు. అవును, అడగటం మర్చిపోయాను. అసలు ఆవిడగారి సంగతి ఎలా తెలిసింది నీకు? ఆవిడింత నాటకం ఆడిందన్న విషయం ఎలా బయటపడింది? తప్పు చేయకూడదు గాని అదెప్పటికైనా బయటపడక తప్పదు. ఆవిడగారి పాపం పండింది. ఆవిడగారు చేసిన పనులు బయటపడ్డాయి. నీకు గుర్తుందా, ఆ రోజు అమ్మ చనిపోయిందని చెప్పి బాలకృష్ణ గారిని ఇక్కడికి పంపించి ఆ వెనకే వాళ్ళ నాన్నని ఆఫీస్ వాళ్ళని పంపించి నానా మాటలు అనిపించింది. ఆ రోజు బాలకృష్ణ గారు వెళ్ళిపోయాక నేనొక్కదాన్నే ఇంట్లో ఉండి జరిగింది తలుచుకొని కుమిలిపోతున్నాను. ఇంతలో బయట ఏదో అలికిడైంది. అర్థం కాక లేచి వెళ్లి కిటికీ సందులోంచి చూశాను. మానింటి గోడ అవతల తచ్చాడుతూ మురళీధర్, జనార్దన్లు కనిపించారు. వాళ్ళెవరో నీకు చెప్పాను కదా. వాళ్ళని చూడగానే నాకు అనుమానం వచ్చింది. వెంటనే బాలకృష్ణ గారికి కబురు చేశాను. ఆయనొచ్చి వాళ్ళిద్దరినీ పట్టుకుని నిలదీస్తే ఈ నిజాలన్నీ తెలిసాయి. నా మీద నింద వేయడం దగ్గర నుంచి ఆ తర్వాత బాలకృష్ణ గారిని నన్ను ట్రాప్ చేసి ఆ ఇంట్లోకి ఎలా తీసుకెళ్ళింది అంతా వివరంగా చెప్పారు. అవన్నీ విన్న మాకు నిజంగా మతులుపోయాయి. ఒక్క మనిషి పగతో ఇంత చేయగలిగిందంటే నమ్మలేకపోయాం. బాలకృష్ణ గారు
మాకు నిజాలు తెలిసినట్టుగా సన్నుతకి తెలియనివ్వొద్దని వాళ్ళకి గట్టిగా చెప్పారు. ఆ తర్వాత సన్నుత తిక్క కుదర్చడానికి మేమెదురు డ్రామా ఆడాం. ఎలాగైతేనే ఆ ముళ్ళ కంచెలోంచి బయటపడ్డాం. నిజంగా తలుచుకుంటుంటే చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. ఎంత అమాయకంగా ఆవిడ చేతిలో పావులుగా మారావా అని అనిపిస్తోంది. మీరా? అవును, నేనే. సన్నుతతో ఆ ఇంటితో శాశ్వతంగా తెగతింపులు చేసుకుని ఇలా వచ్చాను. ఒక్క నిమిషం అలా కూర్చోండి, కాఫీ కలుపుకొస్తాను. నీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి, అందుకే ఇలా వచ్చాను. చెప్పండి. నేను చాలా పొరపాటుగా ప్రవర్తించాను. వాళ్ళు పన్నిన వల్ల చిక్కుని అమాయకంగా మోసపోయాను. అన్నం పుణ్యం ఎరగని నీపై అబాండాలు వేశాను. చాలా పెద్ద తప్పే చేశాను. నిజాలు తెలిసిన దగ్గర నుంచి నేను బాధపడని రోజు లేదు. ఎప్పటికప్పుడు ఆ విషయం గురించి నీతో మాట్లాడదామని, నీకు సారీ చెప్దామని అనుకుంటూనే ఉన్నాను. కానీ ఆ ఇంట్లో వీలు పడలేదు. అందుకే ఇప్పుడు ఇలా వచ్చాను. సారీ చెప్పడానికా? చెప్పండి. సారీ చెప్పడానికా? అవును. ఇప్పుడు మీరు సారీ చెప్పగానే నేను నష్టపోయిందంతా నాకు తిరిగొచ్చేస్తుందా? నేను పడిన నరకయాతనంతా మాయమైపోతుందా? నా మనస్సుకైన గాయం నయం అవుతుందా? మాట్లాడండి. ఇంత దూరం మీరు మాట్లాడడానికే కదా వచ్చారు. నేను అడిగే ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. అది ఆ పరిస్థితుల్లో ఎవరున్నా నా తప్పే ఉంది చెప్పు. వాళ్ళు నా కళ్ళకలా గంతలు కట్టేశారు. ఐ వాజ్ రియల్లీ ఫోల్డ్. అప్పుడు జరిగిన దానికి చాలా పశ్చాత్తాపడ్డాను. నేను చేసిన తప్పుకి దేవుడు తగిన శిక్షనే వేశాడు. సన్నుత చేతుల్లో నేను పడ్డ నరకయాతన నాకు మాత్రమే తెలుసు. నీకు దూరమే నేను చాలా కోల్పోయాను. ఆ తర్వాత నిజాలు తెలిసొచ్చి మరింత కుమిలిపోయాను. కానీ నీతో ఈ విషయం గురించి మాట్లాడే ధైర్యం లేకపోయింది. మోహం చెల్లలేదు. ఇప్పుడు చెల్లుతోందా? చెప్పండి. ఇప్పుడు మీకు మొహం చెల్లుతోందా? అంటే అది నేను చెప్పేది ఏంటంటే, ఇక మీరు చెప్పాల్సిందేవీ లేదు. నేను చెప్పేది వినండి. అది కాదు, జరిగిందేదో జరిగిపోయింది. అదో పీడకలగా ఇద్దరు మర్చిపోదాం. నేను చాలా పెద్ద తప్పే చేశాను, కాదనను. దాన్ని వెనక్కి తీసుకోలేను కూడా, నిజమే. అలాగని జీవితాంతం కుమిలిపోతూ ఉండలేం కదా. అపార్థాలన్నీ తొలిగిపోయాయి. ఇప్పుడైనా మనం సుఖంగా సంతోషంగా ఉండొచ్చు కదా. సుఖం, సంతోషం, వాటి అర్థాలు తెలుసా మీకు? మీరు చేసిన పనులు కాగితాల మీద రాసిన పిచ్చి గీతలు కాదు. ఏదో సరదాకి గీసాన్లే, చెరిపేస్తాను పోతాయనడానికి. నేను మానసికంగా కోలుకోలేని దెబ్బతిన్నాను. జీవితంలో చాలా నష్టపోయాను. అవన్నీ మీకు చెప్పినా మీకు అర్థం కాదు. మీకు అర్థం కావాలని కూడా నేను తపన పడ్డం లేదు. ఎందుకంటే ఏనాడైతే మీరు నన్ను దొంగ అంటూ ఆ ఆఫీసులోంచి పంపించేశారో ఆ రోజే మీతో నాకు సంబంధాలన్నీ తెగిపోయాయి.
ఎంత కాదనుకున్నా మీరు డబ్బులోనే పుట్టి పెరిగారు కదా, మీకు తెలుసుండకపోవచ్చు. మనసు చాలా సున్నితమైంది. ఒకసారి పగిలిపోతే అదుపు పడదు. మీ తప్పు మీరు తెలుసుకున్నానన్నారు, సంతోషం. ఇంకెప్పుడు తొందరపడి ఇంకెవరి జీవితాలతోనూ ఇలా ఆడుకోకండి. అదే ఇప్పుడు మీరు చేయగలిగింది. చేసిన తప్పు సరిదిద్దుకునే పరిస్థితిలో ఇప్పుడు మీరు లేరు. ఫర్గెట్ అబౌట్ ఇట్. ఆ రోజు మీ ఆఫీసులో ఆ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడూ చూడడం జరగదనుకున్నాను. కానీ అనుకోని విధంగా విచిత్రమైన పరిస్థితుల్లో మళ్ళీ మనం కలుసుకున్నాం. సన్నుత వలలో చిక్కుకున్నావన్న విషయం తెలియక నానా ఇబ్బందులు పడ్డాం. ఇక ఆ విషవలయంలోంచి బయటపడ్డాం. ఇక మీ దారి మీది, నా దారి నాది. ఐ ఫుల్లీ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. నువ్వు చెప్పేది నిజమే, ఎవరూ కాదనలేరు. కానీ మనిషి అన్నాక తప్పు చేయడం సహజం. అది నేను కావాలని చేయలేదు. వాళ్ళంతా కలిసి నన్ను మోసం చేశారు. నేను నిస్సహాయుణ్ణి, కళ్ళతో చూసింది నమ్మాను. మీ అన్నయ్య నీ గురించి చెప్తే నిజమనుకున్నాను. ఐ వాజ్ హెల్ప్లెస్. నిన్ను నరకయాతని గురి చేసిన మాట వాస్తవే. బట్ why are you not giving me a chance to undo what I did? Because you cannot undo it. అవును, మీరు చేసిన తప్పుని ఇప్పుడు సరిదిద్దుకోలేరు. అందుకే సూటిగా చెప్తున్నాను, మీ దారి మీది, నా దారి నాదని. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. మీ టైము నా టైము వేస్ట్ చేయక మీరొచ్చిన దారినే వెళ్ళొచ్చు. క్షమించమని ఇంతగా ప్రాధేయపడుకోనా? నువ్వు వినకపోతే ఎలాగో? సన్నుతనైనా క్షమించగలనేమో కానీ మిమ్మల్ని మాత్రం క్షమించలేను. ఎందుకంటే మీకు ప్రేమకు అర్థం తెలీదు. నేను ఆ రోజు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇవాళ నిజం బయటికొచ్చింది కాబట్టి మళ్ళీ నా కోసం వచ్చారు. అన్నీ మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకో, నాతో పాటొచ్చే, మనిద్దరం హాయిగా ఉందామంటున్నారు. రేపు మళ్ళీ ఇంకెవరైనా వచ్చి నా గురించి ఏదైనా చెప్తే మళ్ళీ నాకదే పరిస్థితి ఎదురు కాదన్న గ్యారంటీ ఏముంది? ఇంతకన్నా పకడ్బందీగా వ్యూహం పన్నొచ్చు. మీ కళ్ళకి మళ్ళీ గంతలు కట్టొచ్చు. నిన్ను 2 సార్లు నమ్మి మోసపోయాను, చిచి అంటూ మీరు చీదరించుకుంటే భరించగలిగే సహనం నాకిక లేదు. అలా జరుగుతుందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఒకసారి జరిగిందని ప్రతిసారి అలాగే జరగాలని లేదు కదా. జరగకూడదని కూడా ఏవీ లేదు కదా. ప్రేమకి పెళ్లికి నమ్మకం ప్రధానం. అదే లేకపోయాక ప్రేమ పెళ్లి రెండూ అర్థం కోల్పోతాయి. మీతో ఎన్నాళ్లుగానో పరిచయం ఉండి మీరెంతగానో ప్రేమించిన మనిషి మాటల్ని మీరు నమ్మలేదు. నాకొక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ రోజే మన ప్రేమ చచ్చిపోయింది. దహన సంస్కారాలు కూడా జరిగిపోయాయి. ఎండిన మూడు చిగురించాలని మీరు కోరుకోవడంలో అర్థం లేదు. తీసుకోండి. దేని గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారు? కాఫీ తీసుకోండి. ఆ, మీరు దేని గురించో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో నేనొచ్చాను. ఐ హోప్ ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ యూ. అబ్బే, అలాంటిదేం లేదు. నువ్వు వచ్చేసరికి విషయం తేల్చేశాను. ఇక మాట్లాడాల్సిందేమీ లేదులే. విషయాన్ని తేల్చేశావా? ఏ విషయం? ఇప్పుడు అదంతా ఎందుకులే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. మీరైనా చెప్పండి, దేని గురించి సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? వంటింట్లోకి ఏవో మాటలు వినిపించాయి కానీ ఏదో సరిగ్గా అర్థం కాలేదు.
ఆయనొచ్చి చాలాసేపు అయిందట. ఇక బయలుదేరతానంటున్నారు. మీరు చెప్పాలనుకుంటున్నది అదే కదూ? అది అది ఏంటండి మీరెందుకంత ఇబ్బంది పడుతున్నారు? నేను వినకూడదు ఏదైనా మీరు డిస్కస్ చేస్తున్నట్టయితే ఫ్రాంక్గా చెప్పండి. నేను నా గదిలోకి వెళ్ళిపోతాను. అబ్బే, అలాంటిదేం లేదు. నువ్వు వినకూడని మాటలు మా ఇద్దరి మధ్య ఏముంటాయి వదినా? అయినా ఆయనెవరో నేనెవరో మాకేం సీక్రెట్స్ ఉంటాయి? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నేను అన్న దాంట్లో పొరపాటే ఉంది. అనుకోని పరిస్థితుల్లో మేమిద్దరం ఆ ఇంట్లో ఇరుక్కున్నాం. ఇప్పుడు బయటకొచ్చాం అంతే. ఇక ఆయన దారి ఆయనది, నా దారి నాది. ఆ విషయం గురించి ఆయనకి చెప్తున్నాను. ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంతలో నువ్వొచ్చావు. మీరే నన్ను నచ్చ చెప్పండి. ఒకసారి తప్పు చేసినందుకు ఎంత పెద్ద శిక్ష వేయాలా? జరిగిందంతా మర్చిపోయి మన ఇద్దరం హ్యాపీగా ఉందామని నేను చెప్తుంటే వినడం లేదు. ఈ విషయంలో నువ్వు త్వరపడి నిర్ణయానికి రావద్దు. నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నీకు సలహా ఇచ్చేంత గొప్పదాన్ని కూడా కాదు. కాకపోతే ఆవేశపడి మాత్రం నిర్ణయం తీసుకోవద్దని చెప్తున్నాను. లేదు వదినా, నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆవేశపడి హడావిడిగా ఓ నిర్ణయానికి వచ్చేస్తే ఆయనకి నాకు తేడా ఏముంటుంది చెప్పు? ఒకసారి ఆంటీతో కూడా మాట్లాడి ఈ విషయంలో ఎవరిని సంప్రదించనవసరం లేదు. ఎందుకంటే సరైన నిర్ణయం నేను మాత్రమే తీసుకోగలను. ఆయన కవతల చాలా పనులుంటాయి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆయన్ని వెళ్ళని వదినా. నువ్వు మాట్లాడుతున్నంతసేపు పాపం ఆయన ఇక్కడే నిలబడి ఉండిపోవాల్సి ఉంటుంది. ప్లీజ్ లెట్ హిమ్ గో. ఐఎమ్ సారీ. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. నీ మంచి కోసమే సలహా ఇవ్వబోయాను. తెలియక నేనేమైనా హర్ట్ చేసినట్టయితే నన్ను క్షమించు. భలే దానివే వదినా. నీ సంగతి నాకు తెలీదా? ఇంకెప్పుడు ఇలా మాట్లాడొద్దు. నేను సంతోషంగా ఉండాలనేగా నీ తాపత్రయం. కాకపోతే ఈ విషయంలో మాత్రం నేనెప్పుడో నిర్ణయం తీసేసుకున్నాను. అది మారదు. నా మనసుకి నచ్చని విధంగా నేనెప్పుడూ ప్రవర్తించను. అందుకే అంత నిర్మోహమాటంగా కుండ బద్దలు కొట్టినట్టుగా ఆయనకు ఆ విషయాన్ని చెప్పాను. ఇంకెప్పుడు ఆయన ఈ టాపిక్ తీసుకురాకుండా ఉంటే సంతోషిస్తాను. అసలు ఇంటి ఛాయలకు కూడా రాకుండా ఉంటే ఇంకా ఆనందిస్తాను. ఫర్గెట్ ఇట్ వదినా, మర్చిపో. ఇంకీ టాపిక్ గురించి మనం బుర్రలు పాడు చేసుకోవద్దు. జరిగిందేదో జరిగిపోయింది. అంతా మన మంచికి అనుకుని వదిలేద్దాం. పాప నిద్రలేచిందేమో వెళ్ళి చూడు.